టీం ఎన్డీఏ తొలి సభకు సర్వం సిద్ధమైంది. 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మొత్తం నెరవేరుస్తూ సాధించిన విజయాలు, చేస్తున్న అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు అనంతపురంలో ఈ రోజు టీం ఎన్డీఏ సభ్యులు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. నిన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా రైతు పోరంటి ప్రకటన చేసి జగన్మోహన్ రెడ్డి ఏమో రైతు పోరుకి తను పిలిపించిన పోరాటానికి కూడా బయటికి రాలా. ఉపరాష్ట్రపతి ఎన్నికల్ని ప్రజల దృష్టి మళ్లించడానికి ఇక్కడ ఎన్డీఏతో పోరాడుతున్నాం, అక్కడ సాగిలపడి వాళ్ళకి దండాలు పెడుతున్నామని ప్రజలు ఈసడించుకుంటారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి నిన్న రైతు పోరు పిలుపునిచ్చాడు. ఆ రైతు పోరులు ఎవరెవరు పాల్గొన్నారో చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్రమాల్లో పాల్గొన్న నాయకులు తప్ప కాస్తో కూస్తో మంచి పేరు నాయకుడు ఒక్కడ లేడు. గ్రీన్ మ్యాట్ వేసి జనాన్ని పోగు చేసినట్టు చూపించి అక్కడక్కడ పిక్చర్లు తీసుకొచ్చి ఆ ఒక్కరాక్షిలో డబ్బా కొట్టుకోవడం కూడా చూసాం. ఆ ఛానల్ హోరు తెచ్చిన పరిస్థితి చూసాం. స్కాముల్లో పాల్గొన్నాడు తప్ప అంబటి రాంబాబు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇలాంటి వాళ్ళు తప్ప నిన్న రైతు పోర్లు ఎవరు పాల్గొనలేదు. అసలు వీళ్ళ పిలుపుకి రైతులు స్పందించరా. 5 ఏళ్ల పాలనలో తమను మోసం చేసి తమకు వెన్నుపోటు పొడిచి ఏమీ చేయకుండా ఇవాళ రైతు పోరు పిలుపు ఇవ్వటం ఏంటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టుకుని తిట్టారు రైతులు. నిన్న చెదురు మొదలుగా ఆ పార్టీని అభిమానించే వాళ్ళు ఎవరైనా కొద్దిమంది పోగవడం తప్ప నిజమైన రైతు ఎవడో రాలా. నిన్న దాన్ని కూడా డబ్బా కొట్టుకుంటున్నారు. ఎందుకు కొట్టుకుంటున్నారా అంటే ఇక్కడ గల్లీలో ఎన్డీఏ కూటమిని విమర్శించడం, ఢిల్లీ వెళ్ళి ఆ ఎన్డీఏ నాయకులను కాళ్ళు పట్టుకోవటం, అది ప్రజలు గమనిస్తున్నారన్న ఉద్దేశంతో ఆ దృష్టి మళ్లించడానికి నిన్న రైతు పోరుని డ్రామా ఆడాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి రైతు పోరు మీద ధ్యాస ఉంటే, రైతులకు న్యాయం చేయాలి, రైతుల తరపున పోరాలని అనుకుంటే ప్యాలెస్లో ఎందుకు దాక్కుంటాడు? రావాలి కదా ఎక్కడోసాటికి. కనీసం తనను గెలిపించిన పులివెందుల ప్రజల కోసమన్నా పులివెందులు వచ్చి పోరాటం చేయాలి కదా. ఎందుకు చేయలేకపోయాడు? ఎందుకు రాలేదంటే ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తారన్న భయంతో, రైతులు చొక్కా పట్టుకుని నిలదీస్తారన్న భయంతో రాలేదు జగన్మోహన్ రెడ్డి. లేదంటే వచ్చేవాడు, పోరాడేవాడు. నేడు అనంతపురంలో కూటమి పార్టీల సూపర్ హిట్ సభ. సూపర్ 6 హామీల్లో ప్రధానంగా అన్ని హామీలు నెరవేర్చారు. ఇంకా 1-2 పెండింగ్ ఉన్నట్టు అవి కూడా త్వరలో అమలు అవుతాయి. అమలు చేసిన వాటిలో తప్పులు ఎత్తి చూపించలేక వాళ్ళ ఏడుపులు చూస్తామంటే నవ్వు వస్తూ ఉంది. ప్రజలు నవ్వుకుంటున్నారు. బఫూన్ లాంటి అంబటి రాంబాబు, డ్రామా ఆర్టిస్టులు, స్టేజ్ ఆర్టిస్టులు, నీలి కూలి మీడియా వాళ్ళ విన్యాసాలు చూస్తుంటే నవ్వు వస్తూ ఉంది. అందరూ జబర్దస్త్ స్క్రిప్ట్లు, సీరియల్స్ చూడటం మానేసి వీళ్ళ స్క్రిప్ట్లు చూడటం మొదలుపెట్టారు ప్రజలు కాలక్షేపానికి. అట్లా తయారైపోయారు. ఆఖరికి హాజరు కానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ నేత మాధవ్. భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి. సుమారుగా 4 లక్షల మంది సభకు హాజరయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా. కానీ అక్కడ స్థానిక వార్తలు వింటూ ఉంటే ఒక్క రాయలసీమ ప్రాంతం నుండే సుమారుగా 4-5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. పొరుగు జిల్లాల నుంచి ఇంకో 1-2 లక్షల మంది వెళ్ళే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి విజయోత్సవ సభ ఇది. సుమారు 7-8 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. 15 నెలల పాలనా విజయాలను ప్రజలకు వివరించనున్న నేతలు. సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజల కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు. సూపర్ 6 పథకాల చిహ్నంతో వేదిక. కూటమి సర్కార్ అమలు చేసిన సూపర్ 6 పథకాలకు సంబంధించిన లోగోతో రూపొందించిన భారీ ఎల్ఈడి స్క్రీన్తో వేదికను తీర్చిదిద్దారు. 100 అడుగులు పొడవు, 60 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేసిన వేదికపై సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్తో పాటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆశీనులయ్యేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. సభ నిర్వహిస్తున్న 70 ఎకరాల ప్రాంగణంలో సూపర్ 6 సూపర్ హిట్ పేరిట జెండాలను, హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. ఇక వేదిక ప్రాంగణానికి దారితీసే మార్గాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తదితరుల ఫ్లెక్స్లను పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. అనంతపురంలోని ప్రధాన కూడళ్లతో పాటు దారి పొడవున టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన జెండాలు, తోరణాలతో సభకు వచ్చేవారిని ఆహ్వానించేలా స్వాగత ఏర్పాట్లు చేశారు. 3 పార్టీల తరపున ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు హాజరు కానున్న నేపథ్యంలో అనంతపురంలో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. అలాగే భారీ స్థాయిలో జనం తరలిరానున్న నేపథ్యంలో తాగునీరు, భోజనాలకు ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ ఆహారం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నికలకు ముందు నుంచి కలిసికట్టుగా ఉన్న 3 పార్టీలు అధికారంలోకి వచ్చాక కూడా ఎలాంటి పొరపచ్చాలు లేకుండా ఐక్యంగానే ముందుకు వెళ్తున్నాయి. 15 నెలల పాలనా కాలంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ అగ్రనేతలు అత్యంత సమన్వయంతో పనిచేస్తున్నారు. అవసరమైన సమయాల్లో కేంద్రంతో, ప్రధాని మోదీతో సంప్రదింపులు జరుపుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా అడుగులు వేయిస్తున్నారు. కలిసి వచ్చాం, కలిసి గెలిచాం, కలిసి పనిచేస్తున్నాం, ఇక భవిష్యత్తులోనూ కలిసే ఉంటాం నినాదాన్ని మరింత బలంగా ఈ వేదిక ద్వారా పంపాలని కూటమి భావిస్తోంది. బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, కింజరాపు అచ్చెన్నాయుడు, సవిత, మణింపల్లి రాంప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్,
సత్యకుమార్, నారాయణ తదితరులు మంగళవారం పరిశీలించారు. సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరానున్నందున భద్రతా ఏర్పాట్ల లోపాలు ఉండకూడదని అధికారులను హోంమంత్రి ఆదేశించారు. డ్రోన్లతో భద్రతా ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడ్లు, సభావేదిక ఏర్పాట్లపై పోలీసు అధికారులతో చర్చించారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేయాలని సూచించారు. సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాట్లను పరిశీలించారు. డ్రోన్ వ్యవస్థ ద్వారా తొలిసారిగా భద్రతా ఏర్పాటును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ 6,000 మంది పోలీసులతో సభకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. మాజీ సీఎం జగన్ రెడ్డి ప్యాలెస్ నుంచి బయటకు వస్తే పూర్తి వాస్తవాలు తెలుస్తాయని, అంతేగాని తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. 15 నెలల్లో రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సరఫరాను పూర్తిగా నియంత్రించామన్నారు. సోషల్ మీడియా నియంత్రణకు త్వరలోనే చట్టం రాబోతుందని మంత్రి పేర్కొన్నారు. ఫేక్ ప్రచారాలు చేసేవారిని ఖచ్చితంగా నియంత్రిస్తామన్నారు. అనంతరం పార్కింగ్ ప్రదేశాలతో పాటు వీఐపీల భద్రతా ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే సభ కారణంగా ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతపురంలో నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్కు తరలివచ్చే ప్రజలు, మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భోజనం, తాగునీరు, బిస్కెట్లు అందుబాటులో ఉంచాలని పార్టీ నాయకులకు మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, రాంప్రసాద్ రెడ్డి సూచించారు. అనంతపురం సభ ఏర్పాట్లపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పట్నంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మండలాల వారీగా టీడీపీ నేతలతో చర్చించారు. బహిరంగ సభకు నియోజకవర్గంలోని 5 మండలాలు, మున్సిపాలిటీకి ఇప్పటికే 480 బస్సులు కేటాయించామని స్థానిక ఎమ్మెల్యే సురేంద్రబాబు మంత్రులకు తెలిపారు. ఈ బహిరంగ సభకి జగన్మోహన్ రెడ్డి కూడా రావచ్చని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, లోకేష్, మంత్రులు చెప్పే వాస్తవాలను వినే అవకాశం ఉందని, విని సంతోషించాలి కానీ ఏడవకూడదంటూ నాయకులు కోరడం చూశాం. మరి జగన్మోహన్ రెడ్డి వస్తాడా రాడా? కనీసం పోనీ ముసుగేసుకొని వస్తాడని చూద్దాం.